కొంత సమయం మాత్రమే దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తాం గనక దయచేసి మీ మనస్సు దేవుని వాక్యం మీద దృష్టి పెట్టాలని నా హృదయపూర్వక మనవి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం మొదటి మాట చదవండి. యెషయా గ్రంథం 57. నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనస్సున పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికి తోచదు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికి తోచదు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమైన తండ్రి, చదివినటువంటి లేఖన భాగాలు మా వెనుకల్లో దీవించి నా తండ్రి మీ కృప చేత మమ్మల్ని బలపరిచి ఈ కూడిక ద్వారా ఆత్మ సంబంధమైన విషయాలు, పరలోక రాజ్య విషయాలు, రక్షణార్థమైన విషయాలు మాకు బయలుపరిచి మీ నామాన్ని మీరు గొప్ప చేసుకున్నాం. ఇంతవరకు మీరు ఎంతగానో సహాయపడుతూ వచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, చాలా మంది అన్ని జనులకి కూడిక కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏమంటారో ఏదో షోలు జరుగుతున్నట్లు వాయిద్యాలు వినిపించి, సంఘస్థలు వినిపించి, వాయిద్యాలు వాయిస్తూ ఇంట్లో మరణం జరిగితే ఇంత సంతోషంగా పాటలు పాడుతున్నారు ఇంట్రా అని కొంతమంది అన్ని జనులకు, ప్రత్యేకంగా అంటే యేసుప్రభు నమ్మని వాళ్ళకి ఇది ఒక వింతగా విడ్డూరంగా కనబడుతుంది. అయితే ప్రియులారా, ఇది అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఓ రోజున ఒక వ్యక్తి ఒక టీ తాగుతూ టీ స్టాల్ దగ్గర నుంచున్నాడు. దానికి ఎదురుగానే 3 శ్మశాన వాటికలు ఉన్నాయి. ఒకటి హిందూ శ్మశాన వాటిక, ఒకటి క్రైస్తవ శ్మశాన వాటిక, ఒకటి ముస్లిం శ్మశాన వాటిక. అతను అక్కడే ఉన్నాడు ఒక పని మీద. తను అక్కడ ఉండగానే ఆ 3 శ్మశాన వాటికల్లోకి కూడా క్రైస్తవులు తీసుకొచ్చారు, ముస్లింస్ తీసుకొచ్చారు. తర్వాత హిందూస్ తీసుకొచ్చి వాళ్ళు బరియలు చేస్తున్నారు. అయితే వాళ్ళ లోపల ప్రవేశించేటప్పుడు పిల్లలు మాట్లాడిద్దామా, లోపల తీసుకొచ్చేటప్పుడు రెండు వర్గాల వాళ్ళు కన్నీళ్లు పెట్టుకోవడం ఈ వ్యక్తి కన్నాళ్ళు చూశాడు. కానీ ఒక్కళ్ళు మాత్రం, అంటే ఒక వర్గం వాళ్ళు మాత్రం కన్నీళ్లు పెట్టుకోవడం చూడలేదు. ఇంతకు ఎవరు వాళ్ళు కన్నీళ్లు పెట్టుకోలేదంటే క్రైస్తవులు కన్నీళ్లు పెట్టుకోలేదు. అయితే అతనికి ఆ మాట వాళ్ళని అడగాలనిపించి ఆ కంజలు వాయిస్తూ, అక్కడ వాయిద్యాలు వాయిస్తూ తీసుకెళ్లి సమాధి చేస్తున్న వాళ్ళ దగ్గరికి అడగాలనిపించి వెళ్ళి వాళ్ళని అడిగారంట, ఏమండి, ఎవరైనా చనిపోతే ఏడుస్తూ దుఃఖపడుతూ వచ్చి అక్కడ చేస్తారు, కాబట్టి వాళ్ళు అలాగే చేశారు, వీళ్ళు అలాగే చేశారు, మీరేంటండి ఏదో సంతోషకరమైన వార్త ఏదో జరిగినట్లు, మీ ఇంట్లో ఏదో శుభకార్యం జరిగినట్లు తీసుకొచ్చి సంతోషంగా అంటే వాడు పోవడం మీకు సంతోషమా? మీరు ఎందుకని నవ్వుతున్నారు? మీరు ఎందుకని సంతోషంగా వచ్చి ఇక్కడ బరియలు చేస్తున్నారు అని అడిగారంట. ఆ మాట అడిగితే అప్పుడు ఆ వ్యక్తి ఒక మాట చెప్పాడంట, అయ్యా, వాళ్ళు ఒక పొల్లు విత్తనాన్ని నాటుతున్నారు, మేము ఒక గట్టి విత్తనాన్ని నాటుతున్నాం అన్నారంట. పొల్లు విత్తనం అంటే తెలుసా అండి? ఇది పల్లెటూరులో వాడే భాష. పొల్లు విత్తనం అంటే మరలా మొలవంది, గట్టి విత్తనం అంటే తిరిగి మరలా మొలిచే. కాబట్టి మేము ఒక గట్టి విత్తనాన్ని మేము నాటుతున్నాం. కాబట్టి వాళ్ళు తిరిగి మరలా వాళ్ళని చూస్తారన్న నిరీక్షణ వాళ్ళకి లేదు, కాబట్టి వాళ్ళు ఏడుస్తున్నారు. మేము తిరిగి మరలా చనిపోయినటువంటి వ్యక్తులను మేము తిరిగి మరలా చూస్తామన్న నిరీక్షణ మాకుంది, కాబట్టి మేము సంతోషంగా ఏడుకొచ్చాం. ఏమండి, ఇంట్లో నుంచి ఎవరైనా ఒక వ్యక్తి అమెరికా వెళ్తున్నాడు అనుకోండి, ఏడుస్తూ అమెరికా పోతున్నావు నాయనా అని ఏడుస్తాడు. ఎవరైనా చెప్పండి, ఏడుస్తారండి? అత్తగారింటికి పంపించేటప్పుడు ఏడుస్తారు, అంతే చచ్చిపోయినట్లు ఏడుస్తారా? క్రైస్తవ నిరీక్షణ వదిలింది అంటే వేరే దేశానికి వెళ్లిన వ్యక్తిని తిరిగి మరలా చూస్తామన్న నిరీక్షణ. ఆ సమయంలో ఏదో చిన్న కన్నీళ్లు రావచ్చేమో, కానీ పూర్తిగా దూరం అయిపోయారనే కన్నీళ్లు కాదు. అత్తగారింటికి వెళ్లిపోయిన వ్యక్తి ఏదో తీసుకెళ్లి చావుగుంట్లో పడేస్తున్నామనే కన్నీరు కాదు అది. తిరిగి మరలా చూస్తాం, కాకపోతే కొంత ఎడబాటు. కాబట్టి అలానే క్రైస్తవ నిరీక్షణ కూడా ఒక రోజున తిరిగి మరలా మన వాళ్ళని మనం చూస్తామన్న శుభప్రదమైన నిరీక్షణ. అందుకని ఇక్కడ మాట రాయబడింది, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడద్దు. దుఃఖం కలిగించే విషయాలు కొన్ని వస్తాయి, సో కానీ దుఃఖపడని అవసరం లేదని దేవుడు మన ధైర్యం కోసం కొన్ని విషయాలు రాయించి పెట్టాడు. అయితే వీళ్ళ సహజంగా జ్ఞాపకార్థ కూడికంటే ఈ మాటను బట్టి ఎన్నో ప్రసంగాలు చేస్తాం.
కానీ ఈ రోజు నా ప్రభు నా హృదయంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ప్రభు బయలుపరిచినటువంటి విషయం, మనలో చాలా మందికి ఈ కరువు కారణాన్ని బట్టో లేకపోతే ఇంకేదో కారణాన్ని బట్టో చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఇంకా నేను ఎందుకున్నాను భూమి మీద అనే ప్రశ్న కొందరుకుంది. నేను ఎందుకు ఇంకా భూమి మీద ఉన్నాను? ఇందాక అక్క కూడా సాక్ష్యం చెప్తున్నప్పుడు దేవుడు మమ్మల్ని ఇంకా ఎందుకు సజీవంగా ఉంచాడో మా కోసం ప్రార్థన చేయండి అనే మాట ఇందాక శైలజక్క సాక్ష్యం చెప్తూ ఒక మాట చెప్పారు. కాబట్టి దయచేసి పిల్లలు ఎవరైనా కంట్రోల్ చేయండి, వాళ్ళు మాట్లాడుతున్నారు, కొంత సమయం ఏకాగ్రత పోతుంది. ఇంకా దేవుడు భూమి మీద ఎందుకు ఉంచాడు అని అంటే ప్రియులారా, ఒక 4 విషయాలు నీ జీవితంలో నా జీవితంలో జరగాలని పరమాత్మైన దేవుడు ఇంకా టైం భూమి మీద నీకు నాకు ఉంచి సమయం ఇచ్చి సజీవంగా ఉంచాడు. ఎందుకోసం ప్రభు ఇంకా ఉంచాడు అంటే దాంట్లో మొట్టమొదటి విషయం చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయము 42-43 వచ్చినారు. దయచేసి చదవండి. నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునేలా నీకెంతో మేలు గాని ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు. దేవుడు ఎందుకు ఇంకా భూమి మీద నన్ను ఉంచాడు అనుకునే వారికి చాలా మంది వెళ్ళిపోతున్నారు. నాకంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నాకంటే పెద్దోళ్ళు వెళ్ళిపోతున్నారు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అనారోగ్యంతో ఉన్నా ఇంకా ఎందుకు భూమి మీద ఉంటున్నాను అనే ప్రశ్న నీలో ఉందా? ప్రియ సహోదరుడ సహోదరి, దేవుడు ఇంకా నిన్ను భూమి మీద ఉంచడానికి గల కారణం, ఉన్న పాటను తీసుకుంటే నువ్వు నష్టపోతావని, నీ జీవితంలో కొన్ని జరగాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి కనుక అవి నీ జీవితంలో జరగడానికే పరమాత్ముడు ఇంకా భూమి మీద నిన్ను నన్ను ఉంచాడు. దాంట్లో మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుడు ఇంకా ఆయుష్ ఇచ్చి, దేవుడు ఇంకా కొంత సమయం ఇచ్చి, దేవుడు భూమి మీద మనల్ని ఉంచడానికి గల కారణం, దేవుడు మనకి సమయం ఇవ్వడానికి గల కారణం, వై గాడ్ గివింగ్ టైమ్ అవర్ లైఫ్, దేవుడు ఎందుకు ఇంకా సమయం ఇస్తున్నాడు లేక జీవితాన్ని ఇస్తున్నాడు అనే దానికి మొట్టమొదటి విషయం ఏంటంటే ఈజ్ గివింగ్ ఫర్ యువర్ కన్వర్షన్. నీ మారు మనసు కోసం ప్రభు నీకు సమయం ఇస్తున్నాడు. అక్కడ ఒక మాట చూడండి, ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి. పరమాత్ముడైన దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఓ దినాన తానెవరో నీకు చూపించుకోవడానికి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఆయన్ని గుర్తించలా. ప్రభు నిన్ను దర్శించినటువంటి ఆ కాలాన్ని నువ్వు మర్చిపోయావు, లేక అవసరానికి వాడుకొని ప్రభుని వదిలేశావు. అలా నీ జీవితంలో జరిగినటువంటి సందర్భాన్ని చూసినటువంటి ప్రభు నిన్ను మారు మనసులోనికి, సృష్టికర్తైన దేవుడు ఎవరో తెలుసుకోవడానికి నీకు ఒక అవకాశం ఇచ్చి ప్రభు ఇంకా సజీవంగా ఉంచాడు. కిందసారి కరోనా ప్రారంభమైనప్పుడు ఒక సంఘంలో ఒక సహోదరుడు వాళ్ళ బంధువుల దగ్గర తీసుకుని వెళ్ళారు వాళ్ళకి ప్రార్థన చేయించడానికి. ఆయన ఎవరు అంటే విజయవాడ వించిపేటలో ఉంటాడు, ఆయన పేరు మలబారి గురుస్వామి. ఆయన కోసం నేను వెళ్ళి మొదటి రోజున ప్రార్థన చేసి వచ్చాను. గురుస్వామి అంటే మనలో చాలా మందికి పరిచయమే. కొంతమందికి గురుస్వామి అంటే మాలలు వేస్తారు కాబట్టి ఆయన గురుస్వామి చాలా మందికి మాలలు వేసి ఎన్నోసార్లు అయ్యప్ప భజనలకు శబరిమల వెళ్లి వచ్చినటువంటి వ్యక్తి. అయితే ఆయనకు నేను ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు దేవుడు నాకు భారం ఇచ్చాడు. మామూలుగా వెళ్ళి ప్రార్థన చేద్దామని అనుకున్న నాకు 3 దినాలు ప్రభు 3 దినాలు కంటిన్యూగా వెళ్ళడానికి దేవుడు నాతో మాట్లాడితే నేను ప్రతిరోజు వెళుతున్నాను. మొదటి రోజు నేను అక్కడికి వెళ్ళాను. ఆయన పైకి లెగలేని స్థితిలో ఉన్నాడు, కానీ పైకి లెగుద్దాం అనుకుంటున్నాడు. అయితే బలవంతంగా పైకి లేపారు. ఒకళ్ళు పక్కన కూర్చున్నారు, వాళ్ళ వీపుకి ఈయన వీపు ఆనిస్తే అలా కూర్చున్నాడు సపోర్ట్ గా. ఆయన చాలా హెవీ మనిషి, అలా కూర్చొని ఉన్నాడు. సరే ప్రార్థన చేయమన్నారు, నేను అక్కడ ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత అక్కడి నుంచి వచ్చేసాను. నేను రాత్రి పడుకుని ఉంటే ఒక దర్శనం లాంటిది కనబడింది. తనంతట తనే పైకి లేసి కూర్చున్నట్టు. సరే రెండో రోజు వెళ్ళాను. రెండో రోజు కూడా ఆయన తనంతట తను పైకి లేసి కూర్చున్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది రెండో రోజున. మూడో రోజు కూడా నేను ఆయన దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు మాట్లాడలేని వ్యక్తి మాట్లాడడం ప్రారంభించి అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు.
నేను ఆయనకి చెప్పిన సువార్తను బట్టి, అయ్యా ప్రభువే దేవుడు అన్న సంగతి తెలుసుకున్నానంటే ఆయన ఒక మాట చెప్పాడు. ఆయనకి స్వామి అని పిలవడం అలవాటు. కాబట్టి నన్ను కూడా ఆయన ఏమంటాడంటే, స్వామి నాకు గతంలో ఇలాంటి 2 విషయాలు నాకు ఎప్పుడు కనబడుతూ ఉండేవి. మరి నేను పడి పూజలు చేస్తున్నప్పుడు, అలానే విగ్రహ పూజలు చేస్తున్నప్పుడు, వాళ్ళ ఇంట్లోనే విగ్రహారాధన ఎక్కువగా జరుగుతూ ఒక గుడి ఉంది వాళ్ళ ఇంట్లో. కాబట్టి నేను పూజలు చేస్తున్నప్పుడు, మడిగట్టుకున్నప్పుడు నాకు ఇలాంటి స్వప్నం లాంటిది ఎప్పుడు కూడా నా కళ్ళ ముందు కనబడుతుండేది. దీని అర్థం ఏంటి అని అన్నాడు. మీకేం కనబడేది చెప్పండి అని అడిగాను. నేను పడి పూజలు చేస్తున్నప్పుడు, అలానే విగ్రహారాధన నేను చేస్తున్నప్పుడు, మా ఇంట్లో హారతి నైవేద్య ధూపాలు నేను సమర్పిస్తున్నప్పుడు నా కళ్ళ ముందు ఎప్పుడు కూడా తెగిపడిన ఒక మనిషి తలకాయ బంగారు పళ్ళెంలో కనిపించేది. బంగారు పళ్ళెంలో ముళ్లతో అల్లిన ఒక కిరీటం లాంటిది కనిపించేది. దీని అర్థం ఏంటండి అని అడిగాడు. అప్పుడు నేను ఆయనతో చెప్పాను, అయ్యా నువ్వింత భక్తి చేస్తున్నావు, ఇంత భక్తి సాధన చేస్తున్నావు, కాబట్టి నీ భక్తి చూసినటువంటి దేవుడు నువ్వు ముక్తి చేరాలంటే నువ్వు వెళుతున్న మార్గం సరైనది కాదని చూసినటువంటి పరమాత్ముడు కలుసుకోవాలని నువ్వు చేసేటువంటి ఆ తపనకి పరమాత్ముడే నీకు ఆ దర్శనం ఇచ్చి, నా కుమారుడా నువ్వు భక్తి చేస్తున్నావు మంచిదే, కానీ నీ భక్తి యొక్క సంపూర్ణ స్థితి నా దగ్గర మాత్రమే. నీ కోసం ఈ లోకానికి వచ్చి నీ పాపం కోసం నేను శ్రమ పొందానని చెప్పడానికే ప్రభు ముళ్ళ కిరీటాన్ని చూపించాడయ్యా. నీ కోసం నేను చనిపోయానని నీకు తెలియడానికే తెగిపడిన తలకాయ పళ్ళెంలో నీకు కనబడింది. అదెవరో కాదు, సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి ప్రభువే నీకు అలాగన కనబడి నీకు దర్శనం ఇచ్చాడు. అయితే ప్రభు నిన్ను దర్శించిన ఆ కాలాన్ని నువ్వు ఎరగలేదు కాబట్టి దేవుడు నిన్ను ఇంకా భూమి మీద సజీవంగా ఉంచి ఈ రోజున మరొక తరుణం ఇస్తున్నాడు అని చెప్పాను. ఆ రోజున ఆయన ఒక చక్కని తీర్మానం చేసుకుని తన స్నేహితులైన వారికి ఫోన్ చేసి ప్రభువును తన హృదయంలో అంగీకరించి ఆ విగ్రహాలు అక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలని చెప్పాడు. వీళ్ళరా, నేను ఏదో మత మార్పిడి చేయడానికి ఈ విషయాలు చెప్పట్లేదు. నేను విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వ్యక్తిని. నా పేరు జకర్యా అని పిలువబడుతుంది. ప్రస్తుతం నన్నులో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. నా పేరు అసలు పేరు బాలశంకర్ కుమారాచార్య. నేను అరవంత బ్రహ్మర్షి గోత్రానికి సంబంధించిన వ్యక్తిని. నా జీవితంలో చిన్న వయసు నుంచి కూడా విగ్రహ భక్తే తప్ప మరొక భక్తి నాకు లేదు. 5 సంవత్సరాల వయసులోనే తలకు 3 విభూది నామాలు, చేతులకు విభూది నామాలు, ఇరుభుజాలకు విభూది నామాలు, ఉదరానికి విభూది నామాలు కలిగి ఎంతో దైవారాధన చేసేవాడిని. అలా దైవారాధన చేస్తున్నటువంటి సమయంలో నా చిన్నప్పుడు మేము 3 అన్నదమ్ములు మంచం మీద కూర్చొని కాళ్ళు ఆడిస్తూ ఉండేవాళ్ళం. అది చూసి మా మేనత్త అనేది, ఇలా కాళ్ళు ఆడిస్తే పులిమామ వచ్చి మీ 2 కాళ్ళు కోసేస్తుందరా అని చెప్పింది. పులిమామ ఎవరనంటే మాకు ఇంద్రకీలాద్రి కొండ మీద ఉన్న కనకదుర్గమ్మ, ఆవిడ పులిమామ అని మాకు పరిచయం చేస్తుంది. అప్పుడు పడుకోబెట్టాలనుకున్నప్పుడల్లా కూడా మమ్మల్ని మా మేనత్త ఆ మాట చెప్పి పడుకోబెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒకరోజు నాకు సందేహం వచ్చి నేను అడిగాను, అత్తయ్య ఎందుకని పులిమామ వచ్చి కాళ్ళు కోసేస్తుంది అంటే, తప్పు చేసిన వాళ్ళు ఊరుకోదురా అని. మరి పులిమామ నువ్వు ఎప్పుడైనా చూసావు అత్తయ్య అని చిన్న వయసు కాబట్టి నేను అడిగాను. అడిగితే, రే పులిమామ దేవుడురా, దేవుడిని ఎవరన్నా చూస్తే బ్రతుకుతారా, దేవుడిని చూసి చచ్చిపోతారా అనింది. ఆ మాట నాకు ఎప్పుడైతే వినబడిందో, దేవుడిని చూస్తే చనిపోతామని మాట చెప్తున్నారే, మరి అట్లా అనుకుంటే మా ఇంటి చుట్టూ 30 దేవతల ఫోటోలు ఉన్నాయి, ఇన్ని పటాలు ఉన్నాయి. ఇందులో మాకు చాలా ఇష్టమైనటువంటి దేవుడు మా ఇలవెలుపు కంచి కామాక్షమ్మ, అలానే మేము ఎక్కువగా పూజించేటువంటి భక్తి మేము శివభక్తులం కాబట్టి శివుడు సనారీశ్వరుడు మేము ఎక్కువగా పూజించేవాళ్ళం. కాబట్టి ఆ శివుని ఫోటో ఆయన చూస్తే అంత చక్కగా ఉంటాడు, అంత మంచి కండలు తిరిగి ఉంటాడు, చూడడానికి ఒక బాడీ బిల్డర్ లా ఉంటాడు, ఆయన్ని అలానే ఉంటాడని చెప్పి ఎవరు ఆయన చిత్రపటాన్ని గీశారు. చూస్తే చచ్చిపోతారు కదా, చూస్తే చనిపోతారని చెప్తుంది మా మేనత్త, కానీ ఆయన అలా ఉంటాడని చెప్పి ఎవరు చిత్రపటాన్ని గీశారు? ఈ ప్రశ్న నాలో వచ్చి మా మేనత్తని అడిగాను. అదే దేవుడిని చూసి చనిపోతాం కదా, మరి ఈ చిత్రపటాన్ని ఎవరు గీశారు అని అడిగితే, రే పెరిగే కొద్ది పిచ్చ పిచ్చ ప్రశ్నలు వస్తున్నారా, డోర్ మూసుకొని పడుకో అని చెప్పి నన్ను గద్దించి పడుకోబెట్టింది. కానీ ఆవిడ నాకు దానికి సమాధానం చెప్పలేదు. ఎందుకో తెలుసా అండి, ఆవిడ కూడా తెలియదు ఎలా వచ్చింది. కాబట్టి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మా మేనత్తైనతో నాకు ఆ విషయం చెప్పలేదు, కానీ నా మనసులో మాత్రం ఒక ప్రశ్న, వీరికంటే వీరు గొప్ప, వీరికంటే వీరు గొప్ప, వీరికంటే వీరు గొప్ప అని అంటున్నారే, కానీ అసలైంది ఏదో ఉంది అనే ప్రశ్న మాత్రం నా హృదయంలో అలానే ఉండేది. సృష్టికర్త, దీనంతని సృష్టించిన సృష్టికర్త ఎవరో ఉన్నారు. చూడండి,
దేవుడు అనే మాట సరైనది, కానీ దేవుళ్ళు అనే పదం సరైనది కాదండి. చూడండి, ఒక వ్యక్తికి తండ్రి మాత్రమే ఉంటాడు. తండ్రులు అనే పదం మాట్లాడితే నోట్ల నుంచి మాట కంప్లీట్ అవ్వకుండా చంప చెళ్ళు పంటది కదా. దేవుడు అనే మాటే సరైనది, కానీ దేవుళ్ళు అనే మాట సరైనది కాదు. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు ప్రభు. కనుక నేను నా జీవితంలో ఆ ప్రభుని తెలుసుకోక మునుపు, సృష్టికర్త అయిన దేవుడిని తెలుసుకోక మునుపు, మా అమ్మ వాళ్ళు యేసు ప్రభు నమ్మారని 6 సంవత్సరాలు వీళ్ళు మా తల్లిదండ్రులని నేను ఎవరికి చెప్పలే. పైపెచ్చి మా అమ్మ వాళ్ళు యేసు ప్రభుని వదలాలని సోమవారం శివ పూజ, బుధవారం అయ్యప్ప స్వామి పూజ, శుక్రవారం కనదుర్గ పూజ, శనివారం వెంకటేశ్వర స్వామి పూజ, నెలకోసారి అమరావతి వెళ్ళేవాడిని, విజయవాడ శబరిమలై బైబిల్ తొక్కి దీన్ని కాల్చి దీన్ని చెత్తగొప్పలో పడేసి తిరిగి మరలా మన ముక్కోడి దేవతల దగ్గరికి వచ్చేవాడు చేస్తే విజయవాడ శబరిమలై మాల వేసుకుని సైకిల్ తొక్కుంటూ వస్తాను మొక్కుకున్నా. అలాంటి భక్తి చేస్తున్న సమయంలో ఓ దినాన నెమ్మది లేక ఆ మొక్కుబడి చేసుకున్న 2 నెలలకే దేవుడు, వాళ్ళు మారలేదు కానీ నన్ను మార్చాడు ప్రభు. చనిపోదాన్ని ఫ్యాన్ కురిపెట్టి చనిపోతున్నప్పుడు సృష్టికర్త అయిన దేవుడు నన్ను దర్శించి, నీ సమస్యకు చావే పరిష్కారం అనుకుంటున్నావా, చనిపోతే ఎక్కడికి వెళ్తావు అని పరమాత్ముడు నాతో మాట్లాడి నన్ను దర్శించి నన్ను రక్షించాడు. నాకు ప్రియులారా, నేను ఎందుకు ఇంకా బ్రతికున్నాను అనే ప్రశ్న నీలో కనుక ఉంటే, ఎందుకు ఇంకా దేవుడు భూమి మీద నన్ను ఉంచుతున్నాడు అనే ఆలోచన కనుక నేను వెంబడిస్తుంటే, నీ ప్రశ్నకు సమాధానం సృష్టికర్త అయిన దేవుడిని నువ్వు తెలుసుకోవడానికే, పరమాత్ముడైనటువంటి దేవుడిని నువ్వు తెలుసుకోవడానికే దేవుడు ఇంకా నేను భూమి మీద ఉంచాడు. ఇది మొదటి విషయం. రెండవదిగా, ఎందుకు ఇంకా దేవుడు భూమి మీద ఉంచాడు అంటే, ఎంతో మంది కొనుకోబడుతున్నా ఎందుకు ఇంకా భూమి మీద దేవుడు ఉంచాడు అంటే, చూడండి కొరింథీ పత్రిక 2 కొరింథీ 6వ అధ్యాయం, 2 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. మొదటిగా దేవుడు ఎందుకు సమయం ఇస్తున్నాడు? వై గాడ్ గివింగ్ టైం అంటే, మొట్టమొదటిగా ఆయన సమయం ఇవ్వడానికి గల కారణం ఈస్ గివింగ్ ఫర్ యువర్ సాల్వేషన్ ఆర్ ప్రొటెక్షన్. దేవుడు నీ రక్షణ కోసం దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు ఎవరో నువ్వు తెలుసుకున్నావు. ఆయన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి నీ కోసం ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచినటువంటి వ్యక్తి. ఆ సంగతి నీకు తెలుసు. చిన్నప్పటి నుంచి బోధ వింటానే ఉన్నావు. సండే స్కూల్కి వెళ్లిన వ్యక్తివి, చిన్నప్పటి నుంచి క్రైస్తవ స్నేహితులతో పరిచయం ఉన్న వ్యక్తివి, యవన కాలంలో దేవునితో నడిచిన వ్యక్తివి. ఇప్పటికీ నీకు తెలుసు సృష్టికర్తన దేవుడు ఆయనే అని, కానీ నువ్వు రక్షించబడలేదు. కనుక నీ రక్షణ కోసం ఉన్న పాటన ఈ కరోనాలో, ఆల్రెడీ కరోనా తగిలి కూడా నువ్వు వెనక్కపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఉన్న పాటున అలా తీసుకుంటే నువ్వు వెళ్లాల్సింది నరకానికే. కాబట్టి పరమాత్ముడు నీ రక్షణ కోసమే నీకు సమయం ఇచ్చాడు. నేను కరోనాకు ముందు ప్రసంగం చేస్తున్నప్పుడు, వ్యక్తిగతంగా సువార్త చెప్పేటప్పుడు చెప్పేవాడు చాలా మంది, ఈ రోజు నువ్వు రక్షణ కోసం నువ్వు ఆలస్యం చేస్తే ఒక రోజు వస్తుంది, ఆ రోజు నువ్వు రక్షించబడాలని అనుకున్నా ఒక రోజు వస్తుంది తప్పనిసరిగా. ఆ రోజు నేను రక్షించబడాలని అనుకున్నా నీ రక్షణ ఎవరెవరు? ఆఖరిగా నేను రక్షణ పొందాలంటే నన్ను బయటికి పంపించండి అంటే డాక్టర్లు కూడా పంపించరు. నీ సొంత ఇంటి వాళ్ళే నేను బయటికి తీసుకుని వెళ్ళరు. నువ్వు అడుగుతావు కానీ పర్మిషన్ వాళ్ళు ఎవరు? ఈ రోజు ప్రభు ప్రేమతో ఇస్తుంటే దాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాను ఎంతో మందికి చెప్పాను. కానీ విచారం ఏంటో తెలుసా అండి, కరోనాలో అదే పరిస్థితుల్లో నేను ఇంకా రక్షించబడలేదే, దేవుడి ఇచ్చిన సమయాన్ని వృధా చేశానని చెప్పి కన్నీళ్లు కాడుస్తూ ఏడుస్తూ అలానే చనిపోయిన వ్యక్తులు ఉన్నారు. కనుక ప్రియులారా, దేవుడు సమయం ఇవ్వడానికి గల కారణం నీ మారు మనసు కోసం. రెండవదిగా ఆయన నీకు సమయం ఇవ్వడానికి గల కారణం నీ రక్షణ కోసం. ఎందుకు ఇంకా ఆలస్యం? దేనికోసం ఆలస్యం? ఏం చేయాలని, ఏం పాపం చేయాలని, ఇంకా ఏం తిరగాలని లోకంలో అందరూ వెళ్ళిపోతుంటే నా టైం ఎప్పుడో తెలియదు కదా, నేను సిద్ధపడి ఉండాలనే కనీస జ్ఞానం లేకుండా, రక్షించబడకుండా ఒక దేవుని బిడ్డగా ఎంతకాలం భూమి మీద ఉండేది? ఎప్పుడు వెళ్ళిపోతాం తెలియదండి. గ్యారంటీ వారంటీ లేని జీవితాలు. మనకున్న ప్రతిదానికి గ్యారంటీ ఉంటుంది. ఈ మైక్ గ్యారంటీ ఉంటుంది, వాళ్ళు వాయించే వాయిద్యాలకు గ్యారంటీ ఉంటుంది, మనకున్న చెప్పులు గ్యారంటీ ఉంది, కానీ మనకేం గ్యారంటీ లేదు. వారంటీ గ్యారంటీ లేని బతుకు భూమి మీద ఏదైనా ఉందంటే అది మనిషి బతుకే. కాబట్టి దేవుడు పరమాత్ముడు ఎందుకు సమయం ఇస్తున్నాడు తెలుసా? నీ రక్షణార్థం. అప్పుడు ఎప్పటికైనా త్వరపడు, నీ జీవితాన్ని ప్రభుకు అర్పించు,
నీ జీవితాన్ని ప్రభు దగ్గర తీసుకొని రా. ప్రభు నన్ను రక్షించని చెప్పి ప్రభు దగ్గరికి రా. ప్రభు తప్పనిసరిగా ప్రభు రక్షిస్తాడు. ఇప్పుడు రెండో విషయం. మూడోదిగా దేవుడు సమయం ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే ఎఫెసీ పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి మాట 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఈ రెండు విషయాల్లో ఈ మనం చదివినటువంటి వచనాలు రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రభు సమయం ఇవ్వడానికి గల కారణం జ్ఞానం. దినాలంట మంచి దినాలండి. ఎవరైనా చెప్తారా 2020 ఆర్ 2021 ఇస్ ద బెస్ట్ ఇయర్స్ ఇన్ మై లైఫ్ అని ఎవరంటారా? 2020 సంవత్సరం లేకపోతే 2021 సంవత్సరం, ఈ 2 సంవత్సరాలు నా జీవితంలో మంచి శుభప్రదమైన దినాలండి, మర్చిపోలేని రోజు అని ఎవరంటాడా? ఎవరంటే చెప్పుట్టు కొడతారు. ఎందుకంటారా ఆ టైంలో మా ఇంట్లో పోగొట్టుకున్నాం రా, అది మంచి సంవత్సరం అని అంటావు ఏంట్రా అని అంటారు. కాబట్టి దినాలు మంచివి కాదు, దినాలు ఇవి చెడ్డవి. కాబట్టి ఈ దినాల్లో ఏం చేయాలని బైబిల్ చెప్తుందంటే సమయాన్ని పోనివద్దు, అజ్ఞానంలో నడుచుకోవద్దు, జ్ఞానం కలిగి నడుచుకో. ప్రియులారా, జ్ఞానాలు 4. 1 కాల జ్ఞానం, 2 బ్రహ్మ జ్ఞానం, 3 చిత్ర జ్ఞానం, 4 సర్వజ్ఞానం. మళ్ళీ చెప్తున్నాను, 1 కాల జ్ఞానం, 2 బ్రహ్మ జ్ఞానం, 3 చిత్ర జ్ఞానం, 4 సర్వజ్ఞానం. కాబట్టి కాల జ్ఞానం అంటే ఏంటంటే కాలాన్ని గుర్తుపట్టేటువంటి జ్ఞానం. చూడండి, మనం ఏదైనా ఒక కోడి పెట్టను తీసుకుని వచ్చి దాన్ని మనం లోపల ఇంట్లో పెట్టి 10 గంపలు దాని మీద పెట్టినా పొద్దున్నే కరెక్ట్ 3 గంటలకు కుక్కరొక్కో అంటుంది. దానికి ఏముందండి? కాలజ్ఞానం ఉంది కదా. ఈ టైం ఎంత అయింది అని చెప్పి దానికి ఎవరు చెప్పకపోయినా అది లేచి కూర్చుంటుంది ఆ టైంకి. కానీ మనిషి మాత్రం 6 బయట 8 అయ్యి ఎండ మీద పడుతున్నా రే లెగరా పైకి అంటే ఉండు మమ్మీ అంటాడు. ఇప్పుడు ఎవరికి లేదంటే జ్ఞానం? టైం అవుతుందిరా వెళ్ళాలరానంటే వానికి లేదు. కాబట్టి కాల జ్ఞానం అంటే అది. రెండవది బ్రహ్మజ్ఞానం అంటే ఆత్మలను గుర్తుపట్టేటువంటి జ్ఞానం. ఏది సరి అయిన ఆత్మో, ఏది సరికాని ఆత్మో, ఏది దైవాత్మో, ఏది దుష్టాత్మ గుర్తుపట్టేటువంటి జ్ఞానాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు. కానీ విచారం, కొంతమంది అంటారు కొన్నిసార్లు మన ఇళ్లలో సందుల్లో ఎక్కడన్నా కుక్కలు ఏడుస్తున్నాయి అనుకుంటారు, రే చే ఏదో గాలి తిరిగి కొట్టండి అన్నట్టు. ఆ జ్ఞానం కలిగి ఉండాల్సింది మనిషి. కానీ ఈరోజు కొంతమంది కుక్కలు చూపించి ఏదో తిరుగుతుందిరా అని అంటారు. దానికంటే ఎలాంటి స్థితిలో నడుస్తున్నాడు మానవుడు? ఈ 2. మూడవది చిత్రజ్ఞానం అంటే భవిష్యత్తును చూసి జాగ్రత్త పడే జ్ఞానం అన్నమాట. ఆలోచించండి, ఇక్కడ నేను కొన్ని నిమిషాలు ఆగుతాను. భవిష్యత్తును చూసి ముందుగానే జాగ్రత్త పడేది. చూడండి, చీమలు చాలా చిన్న చిన్న చీమలే, కానీ వాటి దగ్గర మిక్కిలి జ్ఞానం ఉంటుందని బైబిల్ చెప్తుంది. చీమలు చూడండి, వర్షాకాలం వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ మట్టి అంతా ముద్దయిపోయి పైకి రావడానికి అవకాశం ఉండదని చెప్పి ఎండాకాలంలోనే భూమి నెరలు విడిచినప్పుడు పైకొచ్చి ఆహారం తీసుకొని కిందకెళ్లి వర్షాకాలంలో భద్రపరుచుకొని వాటి ప్రాణాలే కాపాడుకుంటాయి కదండి. చిత్రజ్ఞానం అంటే అది. అంటే ముందు జరగబోయే దాని గురించి ఆలోచించేది. కానీ మనిషి మాత్రం ఒక 1000 రూపాయలు సంపాదించాడంటే 4 రోజులు ఇంట్లో పడుకుంటాం. ఇక ఇంకా ఏదైనా ప్యాకెట్లో పోయినాయంటే ఇంకా తీసుకెళ్లి భార్య పట్టాలు తాకట్టు పెట్టడము, మంగళసూత్రం తీసుకెళ్లి తాకట్టు పెట్టడము, ఏదో ఒకటి చేయడం. చిత్రజ్ఞానం అంటే ముందు జరిగే దాని గురించి ఆలోచించేది. ప్రియులరా, విచారం ఏంటో తెలుసా? మనం ఈ లోకంలో జీవిస్తుండగా నశించిపోయే ప్రతి దాని కోసం ముందు భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ తీసుకున్నాం అనుకోండి, ఎవరు చెప్పకుండానే మనకు ఆలోచన వస్తుంది. పొరపాటున స్క్రీన్ మీద గీతలు పడితేమని చెప్పి ఏం చేస్తామండి? వెంటనే స్క్రీన్ గార్డ్ ఎక్కిస్తాం. ఒకవేళ ఎక్కడైనా పెట్టినప్పుడు వెనకాతలు గీతలు పడితే అని చెప్పి వెనకాతలు బ్యాక్ మూవ్ చేస్తాం. ఇక పొరపాటున కింద పడిన ఇస్త్రీ కొట్టిన పగలకుండా ఉండాలంటే దీనికి భద్రత కోసం ఫ్లిప్ కవర్ వేస్తాం. బయటికి వెళ్ళేటప్పుడు కాళ్లకు రక్షణగా చెప్పులు వేసుకుంటాం. ఎండాకాలం వస్తే గొడుగు పెడతాం, వానాకాలం వస్తే గొడుగు పెడతాం, చలికాలం వచ్చిందంటే జర్కినేస్తాం.
భూమి మీద నశించిపోయే ప్రతిదానికి ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ కొన్నా, వాషింగ్ మిషన్ కొన్నా, దానికి ఏదో ఒక భద్రత కోసం దాని మీద ఒక కవర్ వేసి పెడతాం. ఆలోచించేయండి, నశించిపోయే ప్రతిదాని కోసం ఎంతకాలం ఉంటుందండి మొబైల్? మహా అయితే తిప్పి కొడితే ఒక 5 సంవత్సరాలు పడితే తర్వాత మూలబడుద్ది. కానీ దానికి రక్షణ కల్పిస్తున్నావే. నీ ఇంట్లో వాడుకునే వస్తువు మహా అయితే ఒక 10 సంవత్సరాలు ఉంటుంది, మా తర్వాత ఎందుకు పనికిరాదు, పారేస్తావే. భూమి మీద నువ్వు ప్రతిదానికి రక్షణ కల్పిస్తున్నావు, మరి నీ సంగతి ఏంటి? మొన్న మధ్య కరోనా టైంలో నేను ఏలూరు వెళ్ళినప్పుడు ఒక తమ్ముడు నన్ను కలవడానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఎలా వచ్చాడంటే, మాస్క్ పెట్టుకున్నాడు, అది చాలదన్నట్లు ఫేస్ షీల్డ్ పెట్టుకున్నాడు, అది చాలదన్నట్లు హ్యాండ్ గ్లౌజులు పెట్టుకున్నాడు, కాళ్ళకు షూస్ వేసుకున్నాడు, చేతులు శానిటైజర్ డబ్బా పెట్టుకున్నాడు, కళ్ళజోడు పెట్టుకున్నాడు. ఇక దగ్గరికి వచ్చినప్పుడు అనే కొంచెం దూరం, వాడికి పీపీ కిట్ ఒకటే తక్కువ, పర్సనల్ ప్రొటెక్షన్ కిట్ ఒకటే తక్కువ, అది తప్పించి మొత్తం అన్ని ఉన్నాయి. దేనికోసం ఇవన్నీ వేసుకున్నానంటే కరోనా వచ్చేద్దామనేనా? కరోనా ఎక్కడ వచ్చిద్దామని చెప్పి చేతికి శానిటైజరు, ముక్కుకి మాస్క్, అట్లా ఫేస్ షీల్డ్, అవసరమైతే పీపీ కిట్స్ వాడుకొని తిరుగుతున్నామే. మరి రేపటి రోజున పాపంలో చనిపోతే, పాపిగానే చనిపోతే నేను నరకానికి వెళ్తానని చెప్పి దేవుడిచ్చే రక్షణ విషయంలో ఎందుకంత ఆలస్యం? ఇప్పుడు చెప్పండి, మనం జ్ఞానులమా అజ్ఞానులమా? సమయం పోనివ్వక దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వల్లే కాదు, జ్ఞానుల వల్లే నడుచుకోనండి. భూమి మీద ప్రతిదాని కోసం ఆలోచన చేస్తున్నావు. నువ్వు వెళ్లిపోతే నీ పిల్లలు ఎక్కడ అన్యాయం అవుతారని చెప్పి ఎల్ఐసి పాలసీలు కడుతున్నావే, నీకు ఉపయోగపడింది. ఒకటి ఆలోచించండి, సంపాదన అంటే ఏంటంటే నువ్వు బ్రతుకుండగా నీ పక్కనాళ్ళ కోసం సంపాదించి వెళ్లేది సంపాదన కాదు. ఐశ్వర్యవంతుడు అని అంటే నువ్వు బ్రతుకుండగా నీ పక్కనాళ్ళ కోసం నువ్వు ఉన్నంతకాలం సంపాదించేది, లేకపోతే నువ్వు అనిపించే దాని కోసం సంపాదించేవాడు ఐశ్వర్యవంతుడు కాదు. తను బ్రతికుండగా చనిపోయినప్పుడు తనతో పాటు తీసుకునే వెళ్లేటువంటి ఒకదాన్ని సంపాదించిన వాడే ఐశ్వర్యవంతుడు, జ్ఞానవంతుడు, ధనవంతుడు. వాడే సంపాదించినవాడు. మరి బ్రతికుండగా తీసుకుని వెళ్లేది ఏంటి అంటే ప్రభు ఇచ్చే ఆత్మరక్షణ మాత్రమే. ఎక్కడన్నా ఒక చోట ఒక సెంటు స్థలం ఇస్తారంటే పరిగెడతామే, అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతామండి. ఉచితంగా ఏదన్నా పంపిణీ జరుగుతుందంటే మనమే ముందుంటాం. కానీ ప్రభు ఇచ్చే ఆత్మరక్షణ వాడు గుర్తుపెట్టుకోండి, భూమి మీద డబ్బులు పెట్టి కొనలేని విలువైనటువంటి కొన్ని ఉన్నాయి. వాటిని ప్రభు దేవుడు మానవులకి ఉచితంగా ఇస్తున్నాడు. దాంట్లో సూర్యుడు ఒకడు. ఇంత కాంతిని డబ్బు పెట్టి కొనగలరండి ఎవరైనా? కొనలేరు. కాబట్టి ప్రభు దాన్ని ఉచితంగా ఇస్తున్నాడు. రాత్రిపూట వచ్చేటువంటి వెన్నెల ప్రకాశాన్ని కొనగలరు ఎవరైనా? కొనలేరు. ప్రభు దాన్ని ఉచితంగా ఇస్తున్నాడు. అంతేకాదు, ఈ మధ్య ఆక్సిజన్ విలువ అందరికి బాగా తెలుసు. కాబట్టి ఆక్సిజన్ బండ ఒక్కొక్కటి 20,000, 30,000, 40,000 పెట్టి కొన్నోళ్ళు ఉన్నారు. కానీ అదే ఆక్సిజన్ ఒక సైంటిస్ట్ చెప్పాడు, మనిషి బ్రతికొండగా పుట్టిన మొదలు చనిపోయేంత వరకు కనుక ఆక్సిజన్ తోటే సిలిండర్లతో బతకాలంటే 9 కోట్ల రూపాయల ఆక్సిజన్ పడుతుందంట. కొనగలరండి? కొనలేరు. కాబట్టి ప్రభు ఉచితంగా ఇస్తున్నాడు. రక్షణ దేవుడు ఎందుకు ఉచితంగా ఇస్తున్నాడో తెలుసా? రక్షణ ఉచితం అని బైబిల్ చెప్తుంది. ఉచితం అని ప్రభు చెప్పడానికి కారణం అంటే నువ్వు ఎంత అని వెలపెట్టి కొనలేనంత దాని ధర. అది కేవలం ప్రభు యొక్క రక్తం ద్వారా మాత్రమే మానవునికి లభించేటువంటిది. కాబట్టి ప్రభు ఇచ్చేటువంటి ఆ ఆత్మరక్షణ అది ఉచితంగా ప్రభు ఇస్తున్నాడు. దాన్ని పొందుకున్నవాడు ధన్యుడు, దాన్ని కలిగి జీవించిన వాడు ధన్యుడు, జ్ఞానవంతుడు, చిత్రజ్ఞానం కలిగిన వాడు. 4వది సర్వజ్ఞానం అన్నాను. సర్వజ్ఞానం అంటే ప్రాణాన్ని గూర్చినటువంటి జ్ఞానం. చూడండి, ఈగలు కనబడతాయి కదా, ఈగలు మనం ఎక్కడ పంచదార పెడితే పంచదార మీద వాళ్తాయి, పక్కన ఇంకేదైనా తినుబండారాలు పెడితే తినుబండారాల మీద వాడుతాయి, ఆ పక్కన ఏదైనా మన ఇంట్లో పిల్లోడు 2 కూర్చున్నాడు అనుకోండి, దాని మీద కూడా వాళ్తాయి. కానీ అదే ఈగ కండు కాలుస్తుంటే నిప్పుల మీద గెలివాలిద్దా? చెప్పండి, వెళ్తుందా? వెళ్ళదు. ఎందుకని? దానికి తెలుసు, దాని మీద పడితే మన సంగతి వెళ్ళిపోద్ది మన సంగతి దానికి తెలుసు. కానీ మనిషి మాత్రం డ్రింకింగ్ లేకపోతే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్తే దాన్నే తీసుకున్నారు. ఇప్పుడు ఎవరి జ్ఞానం ఉందండి? కాబట్టి సర్వజ్ఞానం, ఈ 4 గంటల జ్ఞానాలు దేవుడు మనిషి కలిగి ఉండాలనుకున్నాడు, కానీ ఈరోజు జంతువుల దగ్గర నేర్చుకోవాల్సి వస్తుంది. ప్రియ సహోదరుడా, దేవుడు ఇంకా భూమి మీద సైన్యం ఉంచడానికి కారణం ఏంటంటే జ్ఞానం కలిగి నడుచుకోవడానికి. అంతేకాదు, ఇక్కడ ఉన్న మాట, ఇంకో మాట ఉంది చూడండి అక్కడ, అదే కొరింథీ పత్రిక, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం.
ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. చాలు. 4వ దేవుడు ఇంకా భూమి మీద ఉంచడానికి గల కారణం ఏంటంటే నీ జీవితంలో దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకొని దాని ప్రకారం జీవించాలి. ఎందుకంటే బైబిల్లో ప్రభు చెప్పాడు, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు యేసు ప్రభు చేసిన పెద్ద ప్రసంగం. దాంట్లో ప్రభు అన్నాడు, పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారనే దాని గురించి చాలా విషయాలు చెప్తూ, ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని ఎవరు ప్రవేశిస్తారంటండి? దేవుని చిత్తాన్ని తెలుసుకున్నవాడు మాత్రమే. ఒక దేవుని బిడ్డ యొక్క కనీస బాధ్యత, నువ్వు రక్షించబడిన తర్వాత ఏదో జీవిస్తున్నామంటే కాదు పరలోకం. నీ ఎడల దేవుని ఉద్దేశం ఏంటి? నిన్ను అసలు దేవుడు ఎందుకు పుట్టించాడు? ఒక పర్పస్ ఉంటదండి. ఒక బాటిల్ కొన్నారంటే పాస్టర్ గారికి వాటర్ కావాలని కొన్నారు, ఒక పర్పస్ ఉంది దీని విషయంలో. మైక్ సెట్ తీసి అరేంజ్ చేశారంటే దీనికి ఒక పర్పస్ ఉంది. వాయిద్యాలు తీసుకొచ్చారంటే దానికి ఒక పర్పస్ ఉంది, ఒక సంకల్పం ఉంది. మరి దేవుని సంఘంలోనికి తీసుకురాబడిన దేవుని బిడ్డగా నిన్ను దేవుడు ఎందుకు రక్షించాడో చెప్పగలవా? నీ జీవితం పట్ల దేవుని ఉద్దేశం ఏంటో చెప్పగలవా? దేవుడు ఇంకా భూమి మీద ఉంచడానికి కారణాలు కొన్ని ఉన్నాయండి. ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే మారు మనసు పొందడానికి, రక్షించబడకపోతే రక్షించబడడానికి, మూడవదిగా నువ్వు ఆయన కొరకు చేయవలసిన పని ఏదో ఉంది, అది సంపూర్ణమైనంత వరకు ఉంచుతాడంతే. చాలా మంది వ్యక్తుల జీవితాల్లో వాళ్ళ జీవితం పట్ల దేవుని ఉద్దేశం, కొంతమందిని దేవుడు భూమి మీద ఉంచడానికి కొంత సాక్ష్యాలు నాకు తెలుసు. దేవుడు మమ్మల్ని పలానా పని చేయమన్నాడు అన్న మాట చెప్తే ఆ పని అయ్యేంత వరకు భూమి మీద వాళ్ళు ఉంచాడు. ఆ పని కంప్లీట్ అయింది, వాళ్ళు ప్రభు తీసుకుని. నేను అలాంటి సాక్ష్యాలు కళ్ళారు చూశాను. కాబట్టి దేవుడు నేను ఇంకా ఉంచడానికి కూడా కారణం అది. ప్రభు చిత్తం ఏంటో నీ జీవితంలో తెలుసుకొని అది చేసి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఆఖరికి ఒక్క మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. చూడండి, ప్రభు ఇంకా భూమి మీద ఉంచడానికి గల కారణం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. దేవుడు సమయం ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? మారు మనసు పొందడం సంతోషమే, తర్వాత రక్షించబడ్డ సంతోషమే, జ్ఞానంగా నడుచుకున్న సంతోషమే, నీ జీవితంలో ప్రభు యొక్క ఉద్దేశం ఒకవేళ తెలుసుకుని నడుస్తున్న సంతోషమే. కానీ ఇంకా ప్రభు నేను భూమి మీద ఉంచడానికి గల కారణం ఏంటంటే పవిత్ర జీవితం కోసం. పరిశుద్ధత లేకుండా, బైబిల్ చెప్తుంది, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ప్రభువును చూడాలంటే భూమి మీద పరిశుద్ధత చాలా అవసరం. ఒక దేవుని బిడ్డగా పరిశుద్ధ జీవితాన్ని జీవించకపోతే, దేవుని పిల్లలు కాని వారి గురించి నేను మాట్లాడట్లేదు, కేవలం దేవుని పిల్లలైన వాళ్ళు, దేవుని పిల్లలని పేరు పెట్టుకున్న వాళ్ళు పరిశుద్ధ జీవితాన్ని కనుక జీవించకపోతే, కొంతమంది అపోహ ఏంటంటే నేను బాప్తిసం తీసుకుంటే పరలోకి వెళ్ళిపోతే, బాప్తిసం తీసుకుంటే పరలోకానికి వెళ్ళవు. పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధ జీవితాన్ని జీవించే వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి వెళుతారు. కాబట్టి ప్రభు ఇంకా భూమి మీద ఉంచడానికి కారణం ఏంటంటే దేవుని బిడ్డ ఉన్న పేరు మాత్రం ఉంది, అదొక సర్టిఫికెట్ ఉంది, కానీ అదొక ముద్ర వేయించుకొని తిరుగుతున్నావు. కానీ నీ జీవితం అన్యుల కంటే ఘోరంగా. లాక్డౌన్ టైంలో ఇంటర్నెట్ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ తెలుసా? 90% ఆఫ్ ద డేటా ఇన్ ఇంటర్నెట్ కన్స్యూమ్డ్ ఫర్ పోర్న్ వీడియోస్. 90% ఇంటర్నెట్ లో డేటా నీలి చిత్రాలకు ఉపయోగించబడింది. నీలి చిత్రాలకు 90% ఉపయోగించబడింది. అసలు ఒక దేవుని బిడ్డని చెప్పుకుంటూ, దేవుని ప్రకటిస్తూ, దేవుని గురించి ఎన్నో మాట్లాడుతూ, ప్రగల్భాలు పలుకుతూ, సిగ్గులేదు ప్రభు బిడ్డవై ఉండి పనికి మళ్ళీ చెత్త వీడియోలు చూడడానికి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే పరిశుద్ధత లేకుండా సాధ్యమా? పరిశుద్ధత కలిగి ఉంటేనే ప్రభు రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలం. కాబట్టి ప్రభు ఇంకా భూమి మీద ఉంచడానికి, సరి చేసుకోవడానికి, హీఈస్ గివింగ్ ఫర్ యువర్ కరెక్షన్. నీ సిద్ధపాటు కోసం దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు. కనుక ప్రియ సహోదరుడా, మనం సరి చేసుకుందామా? ఎందుకు ఇంకా భూమి మీద ఉన్నాను అనుకుంటున్నావా? దేవుడు నిన్ను భూమి మీద ఉంచడానికి కారణం నీ మారు మనసు కోసమే. భూమి మీద దేవుడు ఇంకా ఉంచడానికి కారణం నీ రక్షణ కోసమే. భూమి మీద ఇంకా దేవుడు ఉంచడానికి కారణం జ్ఞానంగా నడుచుకోవడానికి. దేవుడు భూమి మీద ఇంకా ఉంచడానికి కారణం
దేవుడి చిత్తం ఏంటో నీ జీవితంలో తెలుసుకోవడానికి, దేవుడు ఇంకా భూమి మీద ఉంచడానికి గల కారణం పరిశుద్ధ జీవితం కోసమే. అలాగ జీవిస్తే భక్తులైన వారంట ఏం చేస్తున్నారంట, కొనిపోబడుతున్నారు. నీతిమంతులు కీడు చూడకుండా కొనిపోబడుతున్నారు. ఒక మాట చెప్పాలంటే, ఈ కరోనా టైంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినటువంటి ప్రభు పిల్లలు, ప్రభు స్తోత్రం, వాళ్ళు నిజంగా ధన్యులండి. ఎందుకో చెప్పంటారా? ఇంతకంటే భయంకరమైన దినాలు బైబిల్ ప్రకారం నెరవేర్పులో రాబోతున్నాయి. ఈ కరోనా నుంచైనా ఏదో మొత్తానికి ఇంట్లో ఉండి దాక్కోగలుగుతున్నాం. కొన్ని రోజులు రాబోతున్నాయి, చద్దామన్న మరణం రాదు. ఆ టైంలో వచ్చేటువంటి పరిస్థితులు ప్రకటన గ్రంథంలో ఒక మంచి మాట చూపిస్తాను చూడండి. ఆ రోజుల్లో జరిగేటువంటి పరిస్థితి గురించి రాయబడిన మాట ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. ఇక్కడ ఉన్నటువంటి మాట నేను చదువుతున్నాను చూడండి. భూరాజులు, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులలోను దాగుకొని సింహాసనాసీనుడైన వారి యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రె పిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఇంత భయంకరమైన దినాలు ముందున్నాయి కాబట్టి భక్తులైన వారు కొనిపోబడుతున్నారు. దేవుడు ఇంకా భూమి మీద ఉంచడానికి కారణం ఈ 5 అంతల విషయాలు నీ జీవితం చేయాలి. కాబట్టి చిన్న ప్రార్థన చేద్దామా? మోకరించండి. ఒక చక్కని తీర్మానం దగ్గర నుంచి వెళదామా? కళ్ళు వంచండి. ప్రభు సన్నిధిలో ప్రార్థించి వెళదామా? ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. ప్రియ సహోదరుడా, సహోదరి, అమ్మా, అయ్యా, దేవుడు ఇంకా నన్ను భూమి మీద ఉంచడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన ఇంకా భూమి మీద నిన్ను ఉంచడానికి గల కారణం ఈ మారు మనసు కోసమే. కనుక సృష్టికర్త అయిన దేవుడెవరో నువ్వు తెలుసుకోవాలని ఆ పరమాత్ముడు ఇష్టపడి నీ దగ్గరికి వచ్చిన ప్రతిసారి నువ్వు ఆయన్ని విడిచిపెడుతున్నావు గనక ఇప్పుడైనా నా బిడ్డ నన్ను తెలుసుకుంటుంది, ఇప్పుడైనా నా బిడ్డ నన్ను తెలుసుకుంటాడని పరమాత్ముడు సమయం ఇస్తున్నాడు. మరి ప్రభు దగ్గరికి వస్తావా? సృష్టికర్త అయిన దేవుని తెలుసుకొని ఆయనకు నీ జీవితం ఇస్తావా? నేను మారు మనసు పొంది సృష్టికర్త అయిన దేవుని నా హృదయంలో చేర్చుకోవాలనుకుంటున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అనేవాళ్ళు. నేను ప్రభుని తెలుసుకున్నాను కానీ రక్షణ వాయిదా వేస్తున్నాను కాబట్టి నేను రక్షించబడాలని ఆశపడుతున్నాను, నా రక్షణ విషయంలో ప్రార్థించండి అనేవాళ్ళు. ప్రభు చిత్తం ఏంటో నా జీవితం పట్ల నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను, ప్రభు నాకు తన చిత్తాన్ని బయలుపరచాలని ఆశపడిన వాళ్ళు. అలాగే పరిశుద్ధ జీవితం, పవిత్ర జీవితం జీవిస్తూ దేవుని రాజ్యం స్వతంత్రించుకోవాలని ఆశపడుతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అనేవాళ్ళు. ఇక్కడ ఎవరైనా ఉంటే హృదయపూర్వకంగా ఈ 4 విషయాలు నువ్వు ప్రార్థిస్తున్నట్లయితే మీ చేతులు మీ తల కంటే పైకెత్తుగా చూపించండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాం. అమ్మా, ప్రభు మీ చేపట్టుకుని గాక. ప్రభు తన రాజ్యంలో మిమ్మల్ని సిద్ధపరచును గాక. అమ్మా, ప్రభు మీ చేపట్టుకుని 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 గాక. అక్క, ప్రభు మీ చేపట్టుకుని గాక. తన రాజ్యానికి ప్రభు మనల్ని సిద్ధపరచును గాక.